వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో జాతీయ డెంగ్యూ దినోత్సవ అవగాహన ర్యాలీ. ప్లాస్టిక్ రహిత జిల్లాగా నంద్యాలను తీర్చిదిద్దుదాం. మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజ్కుమార్ ఘనియా పిలుపు. కనగర్తిలో రోడ్లపై వడ్ల బస్తాలతో రైతుల ధర్నా. బండి భగీరథ్ కోసం పోలీసుల గాలింపు. బండి సంజయ్ నివాసాలలో తనిఖీలు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు రద్దు చేయాలని నంద్యాలలో సిపిఎం ధర్నా. తిరుపతిలో ఉద్రిక్తత. నిరసన చేస్తున్న వైసీపీ మహిళా నేతలపై దాడి యత్నం. కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం. 4 కూలీలు మృతి. 3వ సంతానానికి 30,000, 4వ సంతానానికి 40,000 ప్రోత్సాహం. చంద్రబాబు కీలక ప్రకటన. తిరుపతిలో గంజాయి గ్యాంగ్ హంగామా. భక్తులకు ఇబ్బందులు. అదుపు తప్పిన కారు బోల్తా, స్వాములకు తీవ్ర గాయాలు. నంద్యాలలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. చెక్, క్లీన్, కవర్ చర్యలతో డెంగ్యూ నివారణ సాధ్యమని అధికారులు ప్రజలకు సూచించారు. ఎవరు చెప్పక ముందుకే మీరు మనమందరం ఒక సైడ్కి వెళ్తాం. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ వైద్య ఆరోగ్య శాఖ తరపున నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మనము ఈ మే 16న ప్రపంచ డెంగీ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాము. అంటే ఈ డెంగీ జ్వరం అనేది ప్రజలందరికీ అవగాహన ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో ఎక్కువగా ఈ దోమలు ఎక్కువ ఉండడం వల్ల తద్వారా ఈ ఫీవర్స్ రావడము, మరణాలు జరగడం జరుగుతూ ఉంది. సో ప్రజలకు మంచి అవగాహన ఉంది దీనికి సంబంధించి. కాబట్టి ఇది ప్రాణాంతకమైన వ్యాధి. యాక్చువల్గా డెంగీ ఫీవర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. సో పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ దోమలు కుట్టడం వల్ల ప్రాణాలు హరించుకుపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇది గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజల్లో అవగాహన కల్పించడము, తర్వాత ప్రజలకు సంబంధించి ఈ దోమకు సంబంధించిన ఫీవర్ సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు అన్ని ప్రజలకు అందించడానికి మలేరియా శాఖ తరఫున కూడా సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా తీసుకుంటే గత సంవత్సరం నుంచి కూడా చూసుకుంటే మన సీజన్లో నంద్యాల జిల్లాలో డెంగీ జ్వరాలు తగ్గుతూ వస్తున్నాయి, తగ్గు పడుతూ ఉన్నాయి. అయినా కూడా ప్రతి సంవత్సరం మనకి సీజన్ జూన్ నుంచి డిసెంబర్ దాకా, జనవరి దాకా మనకు ఫీవర్స్ వస్తూనే ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ డెంగ్యూ ఫీవర్స్ వచ్చేసి మంచి నీటిలో దోమలు పెరుగుతూ ఉంటాయి. మంచి నీటిలో దోమలు పెరుగుతాయి కాబట్టి చాలా చోట్ల మన జిల్లాలో అంటే మన నంద్యాల అర్బన్ ఏరియాస్లో కానీ లేదా సమీప చుట్టుపక్కల ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లమ్ స్కేసిటీ లేదు. కానీ కొన్ని ఏరియా ముఖ్యంగా బేతంచెర్ల, తర్వాత డోను ఏరియా ప్రాంతం, ఫ్యాక్టరీ ఏరియాలలో వాటర్ స్కేసిటీ సమ్మర్లో ముఖ్యంగా రోజు వాటర్ రాదు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా తొట్లలో కానీ లేకపోతే పాత్రలలో వేరే ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కానీ ఈ వాటర్ని నిల్వించుకోవడము, తద్వారా 4 రోజులు 5 రోజులు అలాగే ఉంచుకోవడం వల్ల ఈ దోమలు లార్వా అనేది, డెంగీ లార్వా అనేది ఆ వాటర్లో పెరగడము, తద్వారా సాయంత్రం ముఖ్యంగా పగులు డే టైం ఈ దోమ గుర్తుంటుంది, ఉదయం పూట అవుతుంది దోమ గుర్తుంది. కాబట్టి చూస్తే గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరంలో కానీ భయంకరాలు ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం వల్ల వాళ్ళు. నంద్యాల గాంధీ చౌక్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ రాజ్కుమార్ ఘనియా పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణం, ప్రజారోగ్యానికి హానికరమని పేర్కొంటూ నంద్యాల జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఒకసారి చూడాలి ఏందో అది, ఆ ప్లాస్టిక్ ఏందో, ప్లాస్టిక్ ఏందో ఒకసారి చూడాలి. మా అందరూ ఒక్కసారి రావాలి. తీసుకెళ్ళిపోతున్నాడు. ఎవరు లేకుండా ఎవరికి నువ్వు తప్పుతున్నావు అని అర్థమైపోతుంది. ఇంకో కేజీ సినక ఇంకొక సేమియా ప్యాకెట్ వస్తుంది, చేయొచ్చు చక్కగా. మన రాష్ట్ర ప్రభుత్వం
గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి వార్డు ప్రతి గ్రామాన్ని కూడా స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, ఆనందంగా ప్రజలందరూ ఉండాలి అన్న ఆలోచనతో ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈరోజు 17వ విడత మనం నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు 16 months ఈ కార్యక్రమాన్ని వివిధ రకాల థీమ్స్ తో మనం నిర్వహించుకున్నాం. ఈరోజు 17వ సాసా కార్యక్రమాన్ని పూర్తిగా ప్లాస్టిక్ వినియోగం పైన ప్రజలకి అవగాహన కల్పించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితం నుంచి పూర్తిగా తీసేసేయాలి. దానివల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి ఏంటి అన్నది ప్రజలకు తెలియజేయాలి. ముఖ్యంగా షాప్స్ లో వాళ్ళకి, హోల్సేల్ లో ఎవరు ఈ ప్లాస్టిక్ ని తయారు చేస్తున్నారో వాళ్ళకి, అలాగే సేల్ చేస్తున్న షాప్స్ కి అందరికీ కూడా మనం అడ్వైజరీ నోట్ ఇచ్చాము, దయచేసి వాడకాన్ని నిషేధించండి అని. ఇక నుంచి పగడ్బందీగా అమలు కూడా చేయడం జరుగుతుంది. మొదటిసారి చెప్తాము, మీకు అవేర్నెస్ అడ్వైజరీ నోట్ ఇస్తాము, రెండోసారి చెప్తాము, మూడోసారి మాత్రం కఠినంగా పెనాల్టీ కూడా వేయడం జరుగుతుంది అని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఉన్నాను. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తిలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. వైకేపీ సెంటర్లో వేసిన వడ్లను రైస్ మిల్లులకు తరలించడం లేదని ఆరోపిస్తూ వడ్ల బస్తాలతో ధర్నా చేశారు. మృగశిర కార్తీ నేపథ్యంలో వర్షాలు పడితే వడ్లు రేట్లు పాలవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీడకు మరి వెంటనే బీజేపీ సెంటర్ లో పోసిన బట్టలు వెంటనే నారీల సమస్యను ప్రభుత్వ రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి, రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి. ఐకేపీ సెంటర్ లో పోసిన బట్టలు వెంటనే బస్తాలు వెంటనే వడ్ల బస్తాలు వెంటనే వడ్ల బస్తాలు వెంటనే రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. పోక్సో కేసులో తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు బండి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో పాటు కరీంనగర్ నివాసంలో కూడా సైబరాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అతను కోసం కూడా ఏదైతే ఉంటారు పోలీసులు ఇప్పటికే ఒకసారి నోటీస్ ఇచ్చినప్పుడు అతను కేంద్రాలకు సమాధానం పంపించారు. కాంగ్రెస్ ముందుకు అయితే పోలీసుల ముందు పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాలలో సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ధరల పెంపుతో ప్రజలపై భారీ భారం పడుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే అధిక భారాన్ని ప్రజలపై మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తను అనుకున్న పని చేసుకుంటా పోతా ఉంది. అధికారంలోకి రాకముందుకేమో పెట్రోల్ డీజిల్ ధరలు మేము పెంచమని చెప్పినారు. కానీ అధికారంలోకి వచ్చినాక 60 రూపాయల పెట్రోల్ 120 పైగా తీసుకొని వెళ్ళిపోయినారు. మొన్న రాత్రి దొంగదాపున, ఇది దొంగ పార్టీ అనాలన్నా మళ్ళా మోసం పార్టీ అనాలన్నా, రెండింటికి తెగించిన పార్టీ ఇది బీజేపీ పార్టీ. రాత్రికే పెట్రోల్ డీజిల్ ధరలు 3 రూపాయలు పెంచేసినారు. పెట్రోల్ 3 రూపాయలు, డీజిల్ 3 రూపాయలు. పశ్చిమ బెంగాల్, కేరళ ఈ ఎలక్షన్స్ 5 రాష్ట్రాలు, అస్సాం ఈ 5 ఎలక్షన్స్ అయిపోతానే పెంచుతామనేది అవగాహన ఉంది మాకు కూడా, పెంచుతారని అన్నట్టుగానే ఈరోజు పెంచేసినారు. ఈరోజు వీళ్ళు చెప్పేది ఏంటి, కేంద్రంలో బీజేపీ పార్టీ కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళు అనుసరించే దొంగ నాయకులు ఎవరైతే మత సంస్థలు ఉన్నాయో, బీజేపీ ప్రజా సంఘాలు ఇవన్నీ సోషల్ మీడియాలో పెడతా ఉన్నాయి. మేమేం చేయాలా, ఇరాక్ యుద్ధం జరుగుతూ ఉంది, పెట్రోల్ డీజిల్ పెంచాల్సి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళ గుండెల మీద చేసుకోమని చెప్పండి. ఈరోజు మోడీ గుండెల మీద చేసుకోమని చెప్పండి. వాళ్ళు దేశభక్తులే కదా, మేము దేశభక్తులు అంటాం కదా, దేవుళ్ళని ఎక్కువ నమ్ముతారు కదా వాళ్ళు, కాబట్టి వాళ్ళ గుండెల మీద చేసుకోమని చెప్పండి. రష్యా నుంచి యుద్ధం జరిగే ముందరనే మోడీ ఎన్ని వేల డాలర్లు ఈరోజు ఆయిల్ దిగుమతి చేసుకున్నారు మన దేశానికి. బ్రహ్మాండంగా ముడి చమురు ఉంది, ఆయిల్ నిక్షేపాలు ఆయిల్ బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ మోడీ ఈరోజు ఆదాని అమ్మాలి లాంటి వాళ్లకు ఊడిగం చేయడానికే ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాలని చెప్పి సిపిఎం పార్టీ అడుగుతా ఉంది. తిరుపతిలో వైసీపీ మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. గాంధీ విగ్రహం ముందు నిరసన చేస్తున్న వైసీపీ మహిళా నేతపై కూటమి నేతలు దాడికి ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అనంతరం పోలీసులు వైసీపీ మహిళా నేతను స్టేషన్కు తరలించారు. కాకినాడ రూరల్ కొవ్వూరు బ్రిడ్జి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలను టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మద్యం మత్తులో లారీ డ్రైవర్ క్రాష్ గా వచ్చి ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు. పొద్దున్నే మార్నింగ్ మేము ఉపాధి హామీ పథకానికి పనికి వచ్చామండి. వస్తే ఫొటోస్ మార్నింగ్ ఫొటోస్ సింగిల్ గా పడుతుంది. సింగిల్ గా ఫొటోస్ తీస్తున్నప్పుడు ఫొటోస్ తీసుకున్న తర్వాత వేరే ఎవరికి వర్క్ కి వెళ్ళడానికి కిందకి దిగుతుండగా పైన ఆల్రెడీ ఉండగానే 20 మంది ఉండగానే పైన అవ్వాల్సింది ఇంకా కొంచెం మంది కిందకి దిగుతూ ఉండగా అది కూడా వచ్చి తాగేసి ఉండగా క్రాస్ గా వచ్చి గుద్దేశాడు సార్. 6:20 6:18 అలా టైం. 5 2 గాయాలయ్యి 4 స్పాట్ డెడ్. అందరూ చిడిగా లేదు, విడివిడిగానే మహిళ. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిల్లల జననంపై సరికొత్త నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. 3వ సంతానానికి 30,000, 4వ సంతానానికి 40,000 అందిస్తామని చంద్రబాబు తెలిపారు.
కుటుంబ వ్యవస్థ బలోపేతం, జనాభా పెరుగుదల దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చాలా సార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. తిరుపతిలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. గోవిందరాజుల స్వామి ఆలయం ఎదుట గంజాయి సేవించిన 3 యువకులు హంగామా సృష్టించి ఆలయానికి వచ్చిన భక్తులు మరియు స్థానికులను ఇబ్బందికి గురిచేశారు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన టీడీపీ సెక్యూరిటీ సిబ్బందిపై యువకులు ఎదురు తిరిగినట్లు సమాచారం. గంజాయి ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కేదార్నాథ్ పోయేవరకే నాకు అభిషేకమైంది. ఏమే అన్ని పట్టి సంపద ఉండరు. నాకు ప్రాణం మీద అభిషేకంలే. ఎత్తుకుంటే మనం శక్తులు తీసుకుంటారు. భద్రాచలం దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో వస్తున్న ఆంజనేయ స్వామి మాలదారులు ప్రయాణిస్తున్న కారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రామన్నపాలెం సమీపంలో అదుపు తప్పి 2 సార్లు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో 5 స్వాములకు గాయాలు కాగా స్థానికులు వెంటనే రక్షించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. కీర్లంపూడి గ్రామానికి చెందిన భక్తులు ప్రాణాపాయం లేక బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై గోకవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వామి ఏం అవ్వలేదు స్వామి, జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా రండి స్వామి, ఏం అవ్వలేదు స్వామి. మంచిది లాగా కొంచెం లైట్ గా స్వామి భయపడకండి స్వామి, ఏం అవ్వలేదు. రండి రండి, ఏం అవ్వదు. నేను ఇంకెవరున్నారండి లోన? అంబులెన్స్ కండి, అంబులెన్స్ చేస్తున్నారా? చేయండి. అందరూ రండి, అందరూ రండి, అందరూ రండి, అండి రండి ఒకసారి మీరు అందరూ రండి, మీరు లేపండి, అందరూ రండి, రండి అందరూ రండి, మీరు ప్రతి ఒక్కరు రండి. స్వామి రండి రండి రండి, అందరూ రండి. ఎవరండి? ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి? అమ్మా భద్రాచలం నుంచి. ఏమైంది సార్? ఏమైందో తెలియదు నాకు సడన్ గా. ఎంతమంది స్వామి? మొత్తం 5. భద్రాచలం పుణ్యక్షేత్రానికి వెళ్ళారా? రాముల వారిని దర్శించుకొని వచ్చేటప్పుడు అలా జరిగింది. మొత్తం ఎంతమంది స్వామి? ఏమో మీకు ఏం అవ్వలేదు కదా సార్? మా వాళ్ళు చిన్న చిన్న దెబ్బలు తగిలింది, మాకు పైకి దెబ్బలు తగిలిన సమయం మా స్వామికి ఒక స్వామి కట్టలేదు.
ఇద్దరు కాములు జరిగినాయి ఉన్నాయి కౌలు చేపల కింద. ఎవరు నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఇంకా భద్రాచలం వెళ్ళేసామే, స్వామి యాత్రలన్నీ తిరగేసామే స్వామి అవన్నీ మహానుభావుడు. ఏమైంది స్వామి అసలు? ఏమైంది ఇలా 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 అన్నది తెరపడి కూర్చోమే, అంతేగాని ఏం కొత్తలేసామే, ఎవరిని ఏం ఏం కొత్తలేసామే. ఆ తల్లి మా తల్లి ఏం చెప్తారు కానీ అందరూ కెల్లంపూడేనంటే మీ స్వామి? కెల్లంపూడి వేసామే, కెల్లంపూడి రావణిపేట సామే, కుమరీది రావణపూడి సామే. వీళ్ళు పైకెక్కి వచ్చే స్వాములు అందరూ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.